నేటి తేలియాడే అనుభవంలోనికి భక్తుడైనటువంటి హెజ్కేలు రావడానికి గల కారణం తెలుసా? తాను పూర్తిగా అయిపోయాడు, ఇప్పుడు నీళ్ళలో మునిగిపోయాడు. ఇప్పుడు ఈ అనుభవం దేనికి సాదృశ్యమో తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవానికి సాదృశ్యం. ఈ పరిశుద్ధాత్మ అనుభవం దేనికి కొరతో తెలుసా? నిన్ను నడిపించుటకు, నీలో ఆయన నిలిచి ఉండి తండ్రి చిత్తమునకు అనుసారమైనటువంటి జీవితమును కలిగి ఉండినట్లుగా నీవు పరిశుద్ధాత్మను నువ్వేమైపోయాలో తెలుసా? లీనమైపోవాలి. ఇక పరిశుద్ధాత్మ దేవుడి నీలోకి వచ్చిన తర్వాత నీవు నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి పనికిరాదు. ఇక నువ్వు నీకు నచ్చినట్లుగా నడవడానికి కుదరదు. ఇక నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి కుదరదు. ఇక ఎందుకోసమో తెలుసా? ఈ నీటి ప్రవాహం మునిగిన చోట అడుగు పడదు. ఎందుకంటే నువ్వు తేలాడిపోతావు. ఇప్పుడు ఈ నది ప్రవాహానికి వెళితే అటు వెళ్లాల్సిందే తప్ప ఇప్పుడు నువ్వు నీటి ప్రవాహంలో నీ సొంత ప్రయత్నాలు ఏమి చేయడానికి కుదరదు.